ప్రైజ్ ద లార్డ్. మీకు అందరికి కూడా హ్యాపీ ఈస్టర్. హ్యాపీ ఈస్టర్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన కొరకు మన పాపములను అన్నీ కూడా తన సిలువలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఆయన సిలువలో మన పాపములన్నిటినీ ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి ఆయన మళ్ళీ నేను 3వ దినాన్ని లేస్తానని అనేక పర్యాయంలో చెప్పి ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పుగా ఆయన నెరవేర్చి ఆయన మృత్యుంజయుడిగా చెప్పిన విధంగానే లేచినటువంటి దినము కాబట్టి పునరుద్ధాన దినమును మనము జ్ఞాపకం చేసుకుంట కొరకు ఈ దినం మనం ఆయన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయన కీర్తించి ఆయన నామాన్ని మహిమపరచవలసినటువంటి దినము కాబట్టి మనమందరం కూడా సంతోషముగా ఈస్టర్ పండుగను జరిపించుకోవాలి. కాబట్టి మనమందరం కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ నిత్యము ఆయన రాజ్యానికి వారసులంగా మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి నిరీక్షణతో యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఎలా అయితే పరలోకానికి ఎక్కిపోయారో మళ్ళీ అలాగే తిరిగి రానే ఉన్నాడు. కాబట్టి మనం వచ్చేటప్పటికి మనం వధువు సంఘముగా మనం సిద్ధపడి ఆయన రాకడకు మనమందరం కూడా సిద్ధపడి ఎత్తబడే గుంపులో మనం ఉండాలని మనమందరం కూడా నిరీక్షణ కలిగిన వారిగా మనందరం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనము ఆయన రాకడ త్వరలో రానేయుంది, ఆయన త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా సిద్ధపడాలి. ఈ దినం ఆయన పునరుత్థాన దినమును సంతోషముగా మనం జరిపించుకోవాలి. కాబట్టి ఈ దినం మనం వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అల్ఫా ఒమేగా అయిన దేవ, త్వరలో రానైన దేవ, మృత్యుంజయుడిగా 3వ దినము లేచిన దేవ, నైనా నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పునరుత్థాన దినమును ప్రభువా జ్ఞాపకం చేసుకుంటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు అయ్యా మాకు ఇచ్చిన నీ యొక్క కృపను బట్టి మీకే వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన్ని చూడలేని స్థితిలో ప్రభువా తండ్రి నాయన ప్రభువా మరణ పడకల మీద ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తండ్రి అయ్యా ప్రభువా నీ రాజ్యంలో ఉన్న బిడల బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి ఈ లోకంలో ప్రాణంతో ఉండి కూడా అయ్యా నీవు మా కొరకు ప్రాణం పెట్టి మృత్యుంజయుడిగా తిరిగి 3వ దినాలు లేచావని ఇంకా గ్రహించుకోలేనటువంటి అంధత్వంలో చీకట్లో ఉండిపోయిన ప్రజలందరినీ నీ యొక్క మార్గంలోనికి నడిపించుకోండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించి వారి మనోనేత్రాలు వెలిగించి అందరినీ రాజ్య వారసులుగా చేసుకోవాలనేది నీ ప్రణాళిక, నీ చిత్తం ప్రభా. నీ చిత్తానుసారమైన జీవితాలు ప్రతి బిడకు దయచేయండి ప్రభా. అయ్యా మా పిల్లలు తరతరాలు నేను సేవించే బిడలుగా, నీలో ఫలించే బిడలుగా ఉందరుగాక. నీ బలమైన ఆత్మశక్తి చేత నింపి ఈ యొక్క ఆరాధన అంతటిని నీకు మహిమకరంగా జరిగించుకుని అయ్యా ప్రభా మీరే నాలో ఉండి మాట్లాడి మీరే ఆకర్షించుకుని అనేక ఆత్మలు రక్షింపబడేలాగున నీ బలమైన ఆత్మశక్తి చేత నన్ను నింపి నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకుని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ దిన మన వాక్యాంశము యేసుక్రీస్తు ప్రభు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని 1 కొరింథీ 15:20 పౌలు భక్తుడు రాసి ఉన్నాడు. ఆయన ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన లేచిన తర్వాత మనమందరము కూడా ఆయన త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి మహిమ శరీరాన్ని దాల్చుకుని మనము కూడా ఆయన తర్వాత లేపబడతాము అని ప్రథమ ఫలముగా ఆయన లేచిన విధముగానే మనము కూడా లేపబడతామని పౌలు భక్తుడు 1 కొరింథీ 15:20 రాసి ఉన్నాడు. అయితే మనము ఈ దినము యోహాను సువార్త 20:1 నుండి మనం చూద్దాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని పోయి సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పారు.
ఏమంటుంది, మగ్దలేనే మరియ ఒక స్త్రీ, ఆ స్త్రీ వెళ్ళి పెద్దల కాడ లేచి వెళ్ళిపోయింది. ఆయన 3వ దినాలు లేస్తానన్నాడు అని తెలుసు, కానీ ఆతృతతో వెళ్ళిందే కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేస్తానన్నాడు కదా, లేచాడు అని గ్రహించలేకపోయింది. ఏమంటుంది తను, ఎవరో ఎత్తుకొని పోయారు అంటుంది. అంటే విన్నారు కానీ వాళ్ళు గ్రహించలేని స్థితిలో దేవుడు వారికి మరుగుపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు లేచి ఉన్నాడు లేడు అనట్లేదు, ఎవరో ఎత్తుకొని పోయారు అని చెప్పి ఆ యొక్క పేతురికిని యోహానికి చెప్తుంది. మరొక శిష్యుడు అనగా యోహాను పత్రిక మనం చదువుతున్నాం కాబట్టి యోహాను గారి రాశారు కాబట్టి తన పేరు రాసుకోలేదు. మరొక శిష్యుడు అనగా యోహాను పేతురు గారు వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఎత్తుకొని పోయారు అంటే వాళ్ళు కూడా ఎత్తుకొని పోవడం ఏంటి, క్రీస్తు లేచాడని కూడా వాళ్ళు కూడా అనరు. అవునా అని పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తాం మనం ఇక్కడ. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి, పేతురు కంటే ముందుగా అంటే ఎక్కువ ప్రేమించాడు యోహాను. తన గుండెలను అత్తుకుని ఉండేవాడు. అలాగే యోహాన్ని తన తల్లిని కూడా యోహానికి అప్పగిస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతో ప్రియమైనటువంటి వాడుగా, ఆయన ఎంతో ఇష్టపడినటువంటి వ్యక్తిగా యోహాను ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నంతకాలం ఆయనతో ఉన్నారు. కాబట్టి ఆ శిష్యుడు ఎలా వెళ్ళాడంటే పరిగెత్తుకుని ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో వెళ్ళి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండేట చూశాను, కానీ అతడి సమాధిలో ప్రవేశింపలేదు. తొంగి చూశాడు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలోనికి ప్రవేశించాడు. భయపడ్డాడు. పేతురు ఆతృత గలవాడు, ఏదైనా తొందరగా అనేటటువంటి వ్యక్తి కాబట్టి సమాధిలోకి వెళ్ళిపోయాడు. సమాధిలోనికి దూరిపోయినప్పుడు ఈ యొక్క యోహాను కూడా తనతో పాటు వెళ్ళాడు. ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టబెట్టి ఉండుటయు చూశాను. ఎక్కడంట, తల రుమాలు నారబట్టలు ఉండక వేరుగా ఒక చోట చుట్టబెట్టి, ఆయన నారబట్టలు పడి ఉన్నాయి కానీ ఇవి ఎలా ఉన్నాయంట, రుమాలు నారబట్టల యొద్ద ఉండకుండా వేరుగా ఒక చోట చుట్టబెట్టి ఉండుటయు చూశాను. అంటే ఆయన లేచి తీసి అక్కడ పెట్టి వెళ్ళాడనమాట. నారబట్టలు విరిచాడు కానీ తల రుమాలు నారబట్టల యొద్ద ఉండకుండా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూశాను. అంటే కింద పడేయలేదు, ఆయన చుట్టి పక్కన పెట్టి లేచి వెళ్ళి ఉన్నాడు. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చి ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మాను. లేడు అని చెప్పి అక్కడికి వెళ్ళి చూసి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఈ యొక్క మగ్దలేనే మరియ చెప్పిన మాట నిజమా కాదా అని వెళ్ళి చూసి అప్పుడు నిజంగానే లేడని నమ్మాను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము, లేఖనము వారింకనూ గ్రహింపలేదు. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనములు నెరవేర్పు వాళ్ళు గ్రహించలేకపోయారట. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. లేఖనం నెరవేర్చుట కొరకు నేను తిరిగి లేస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు చెప్తారు, కానీ వాళ్ళు గ్రహించలేకపోతారు. నేను మత్తయి సువార్త 6:21-23లో చంపబడి 3వ దినమున లేచుట అగత్యము, లేఖనములు నెరవేర్చుట కొరకు నేను తప్పకుండా లేస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. కానీ వాళ్ళు గ్రహించుకోలేక మతి చెలించిన వారే ఉండిపోయారు. యేసుక్రీస్తును సిలువ వేసినటువంటి ఆ దృశ్యాలు వాళ్ళ కళ్ళెదురుకుంటా కనిపిస్తూ ఉంటే ఎవరైనా ఎలా మర్చిపోగలరు? ఆయనతో పాటు కలిసి తిరిగినటువంటి వ్యక్తులు, ఆయనతో పాటు ప్రేమను పంచుకుని తిరిగినటువంటి వ్యక్తులు, ఆయనతో పాటు కలిసి పడుకుని కలిసి తిరిగినటువంటి ఆ యొక్క ఎంతగానో ఇష్టపడి యేసుతో వారు జీవించినటువంటి వ్యక్తులు జీర్ణించుకోలేని స్థితిలో ఆయన ప్రాణంతో ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన సువార్త ప్రకటించినప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు. లేఖనాల నెరవేర్పు, నేను సమాధిలో ఉండుట అగత్యము, నేను లేస్తానని చెప్పి 3వ దినాన్ని నేను లేస్తానని అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. కానీ వాళ్ళు గ్రహించుకోలేని స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉందట. అక్కడ
వీళ్ళు వెళ్ళిపోయారు, కానీ సమాధి దగ్గర నుంచి విడిచి వెళ్ళట్లేదు మరియా. యేసుక్రీస్తు ప్రభువారి మీద ప్రేమతో అక్కడే కూర్చుని ఏడుస్తుందంట. ఎవరో తీసుకెళ్ళిపోయారనే భయంతోనే ఉంది తప్ప యేసుక్రీస్తు ప్రభువారు లేచారని తను విశ్వసించలేకపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. అంటే వాళ్ళు గ్రహించుకుని ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయనీయకుండా ఆటంకపరుస్తారని వాళ్ళ హృదయాలను మందంతో, వాళ్ళ దృష్టిని మందదృష్టితో వాళ్ళు గ్రహించుకోలేని స్థితిలో దేవుడే వాళ్ళని ఉంచేశాడు. కాబట్టి ఆ యొక్క మరియ ఇంకా కూడా నమ్మట్లేదు, ఎవరో తీసుకెళ్ళిపోయారని అక్కడ ఏడుస్తూనే కూర్చుందంట. ఆమె ఏడుస్తూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడును కూర్చుంటే కనబడేను. ఆ వంగి చూసిందంట. మళ్ళీ తనకు నమ్మకం సరిపోక వంగి చూస్తే 2 దేవదూతలు ఉన్నారంట. తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు, వంగి తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చుండిట కనపడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆ దేవదూతలు మరియను అడిగారు. మగ్దలేని మరియను అడిగినప్పుడు ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, ఇంకా ఎత్తుకొని పోయారని అనుకుంటుంది. పాపం ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండుట చూసింది. ఈ మాట చెప్పగానే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రేమను చూసి ఆయన ప్రత్యక్షమయ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి శనివారం దినమున ఆయన సిలువలో లేచి పాతాళానికి వెళ్ళి ఆయన ఆ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ వంశపు వారందరూ కూడా, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ దేశంలో మరణించినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి మరణించినటువంటి వారందరి దగ్గరికి పాతాళానికి వెళ్ళి సువార్త ప్రకటించి వారందరినీ, పితరులందరినీ కూడా రక్షించి పరలోక రాజ్యానికి తీసుకుని వచ్చి ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు. అప్పుడు ఈ యొక్క శిష్యులందరికీ 40 దినాలు అనేక పర్యాయములు కనిపించాడు అని చెప్పేసి ఆ అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం అనేక సార్లు చూస్తాం. అంటే 40 దినాలు ఈ రూపంలో ఉండి ఆయన వీళ్ళందరికీ కూడా బలపరిచాడు. శిష్యులుగా తయారు చేసి మిమ్మల్ని మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుని ఆత్మ వారి మీద కృమ్మరించి ఆత్మశక్తి చేత నింపి వారిని బలపరిచి 40 దినాలు ఈ లోకంలో ఉండి చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి ఎక్కిపోయి తండ్రి దగ్గరికి కనిపించి వచ్చి, నేను నీవిచ్చిన పనిని నేను సమస్తము ముగించానని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల ద్వారా మనం నేర్చుకున్నాం. అలాగే పరలోకానికి వెళ్ళి తండ్రి చేతికి అప్పగించి మళ్ళీ ఈ లోకానికి వచ్చి శిష్యులందరినీ కూడా నడిపిస్తాడు. దేవుని ప్రేమలో నడిపించి సువార్త కొరకు వాళ్ళని సిద్ధపరిచి పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళని నింపుతాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు, మరియ వెనకాల వచ్చి నిలబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మాట చెప్పి, ప్రభువు ఎవరో ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె అంటుంది, యేసుక్రీస్తు ప్రభువే వెనక్కి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు మరియా అని అడిగినప్పుడు ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన ఎక్కడుంచారో నాకు తెలియట్లేదు అని ఎంతో బాధ, వేదన, ఎత్తుకొని పోయారే, అయ్యో నా ప్రభువుని బాధతో ఇంకా వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్ళకుండా సమాధి దగ్గరే కూర్చుని ఏడుస్తుంటే దేవుడే ప్రత్యక్షమయ్యాడు. యేసయ్యే ప్రత్యక్షమై ముందుగా మరియకు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఎవరైతే ఆశతో ఆయన మీద ప్రేమతో ఎవరైతే ఎదురు చూస్తారో వారందరినీ కూడా దర్శించడానికి శక్తివంతుడు, సమర్థుడు. ఎవరికి కనిపించలేదు, ముందుగా మరియకు మాత్రమే కనిపించాడు. ఎందుకంటే ఆమె సమాధి దగ్గరే కనిపెడుతుంది, ఆయన్ని విడిచి వెళ్ళనంటుంది. ఆయన శరీరాన్ని ఇస్తే చాలు నేను మోసుకుని పోతానంటది. కింద చూద్దాం, నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి, ఎవరో తెలియట్లేదు, ఒక స్వరం వినిపించింది, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే చెప్పేసింది, అంతేగాని ఎవరు చెప్తున్నారో కూడా ఆమె గ్రహించలేదు. అంటే మనం ఒక్కొక్కసారి బాధలో వేదల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో తెలియదు.
మన హృదయం అంతా వేదనతో నిండిపోయి ఉంటుంది. ఆ వేదనలో ఏవేవో మాట్లాడుతుంటాం, ఏమేమో చేస్తూ ఉంటాం. అలాగే తను కూడా అంత వేదనతో నా తండ్రిని ఎవరో ఎత్తుకొని పోయారే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారే అనే బాధ ఉంది. కానీ ఎవరు మాట్లాడుతున్నారో ఆయన తిరిగి లేస్తా అన్నాడు, అయ్యో లేచి ఉన్నాడేమో అని కూడా గ్రహించుకోలేనటువంటి స్థితిలో తను అక్కడ ఏడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారి వచ్చి మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడుతున్నారని కూడా తను గ్రహించుకోకుండా తను చెప్పాల్సింది మాత్రం చెప్పేస్తుంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారే అని చెప్తుంది. అయితే ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూశాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేకపోయింది. యేసు అని చూసినా కానీ యేసు అని తను గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయినప్పుడు అంటే యేసుక్రీస్తు ఎవరో ఎత్తుకుపోయారంటుంది, కానీ చనిపోయిన వ్యక్తి ఎలా లేచాడు అని గ్రహించుకోలేక ఎవరో వ్యక్తి అనుకుంటుంది. అయితే యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగా, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అన్నప్పుడు ఆమె అనుకుంటుంది ఎవరో తోటమాలి అయి ఉంటాడు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయన అడుగుతున్నాడని అనుకుని ఏమంటుంది, తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పు. ఏంటి తోటమాలి మోసుకొని పోయాడేమో అనుకుంటాను. అంటే తను ఎంత బాధ ఎంత వేదనతో నిండిపోయింది, ఎవరో మోసుకుపోయారని అనుకుంటుంది, కానీ తను లేచాడని గ్రహించలేక తోటమాలి అయితే నువ్వు మోసుకుని పోతే చెప్పు అని చెప్పి తను అడుగుతుంది. ఆయనను ఎక్కడ ఉంచుతువో చెప్పు నాకంటుంది. నేను ఆయనను ఎత్తుకొని పోదును, నువ్వు ఎక్కడైనా ఉంచావో చెప్పు. తోటమాలవైతే నువ్వు ఎక్కడుంటావు కాబట్టి నీకు తెలుసు కాబట్టి ఆయన ఎక్కడుంచో చెప్తే నేను మోసుకుని పోతానంటాను. చూసారా, ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి ఆ శరీరాన్ని మోసుకుని వెళ్ళిపోద్దట. అంటే ఎంత ప్రేమను మనం ఇక్కడ చూస్తాము తన మాటల్లో. ఎంత ప్రేమ యేసు పట్ల చూపించింది. నేను మోసుకుని పోతాను, తన యొక్క శరీరము అనాథగా ఉండడానికి వీరలేదు, నేను మళ్ళీ సమాధి చేస్తాను అంటుంది. నేను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి, మరియా, ఆమె ప్రేమను చూసి, ఆమె ఆతృతను చూసి, ఆమె అమాయకత్వాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారే ప్రత్యక్షమై మరియా అని తనను తాను కనపరుచుకున్నాడు. మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచింది. మరియా అని పిలగానే ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పుడు స్త్రీలు ఆయనతోనే ఉన్నారు. అనేక మంది శిష్యులు అనేక మంది ఆయనతో వెంబడి నడుస్తూనే ఉన్నారు. ఆయన వస్తే చాలు, ఆయన స్వరం వింటే చాలు, అనేక మంది ఆయన వెంబడించి జనాలు ఆయనతో తిరుగుతూ ఉండేవారు. అందులో ఒక వ్యక్తి ఈ మగ్దలేనే మరియా. ఆయన స్వరం విన్నది. ఆయన స్వరం విని వెంటనే రబ్బూనీ అని పిలుస్తుంది హెబ్రీ భాషలో. అనగా ఇక్కడ చూస్తాం ఆ మాటకు బోధకుడని అర్థం. బోధకుడా అని పిలుస్తున్నప్పుడు యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమంటున్నాడు. చూసారా, ఆమె వచ్చి రబ్బూనీ అని తన కాళ్ళు పట్టుకోకపోతే నేను ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఆయన మృత్యుంజయుడిగా లేచి పాతాళానికి వెళ్ళి శనివారం అంతా అక్కడ సువార్త ప్రకటించి ఆ ఆత్మలన్నిటినీ పరలోక రాజ్యానికి చేర్చి ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామునే ఈ మరియకు కనిపించి తర్వాత తండ్రి యొద్దకు వెళ్తాడు. తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నన్ను ఇంకా ముట్టుకోవద్దు, నేను పరిశుద్ధుని, ఈ లోకంలో ఉన్నంతకాలం నేను మీ శరీరాన్ని దాల్చుకుని నేను ఈ పాపలోకంలో ఒక మానవుడిగా జీవించాను కాబట్టి నాతో కలిసి ఉన్నారు. ఇప్పుడు నేను దేవుని శక్తిని పొందుకుని దేవుని మాటకు విధేయత చూపించి నేను దేవుని చెప్పిన ప్రతి మాట నేను నెరవేర్చి ఉన్నాను. ఇప్పుడు పరిశుద్ధతతో దేవుని యొద్దకు నేను వెళ్ళాలి కాబట్టి నన్ను ముట్టుకోవద్దు, నేను దేవుని దగ్గరికి వెళ్ళలేదు అని చెప్తున్నాడు. వెళ్ళలేదని చెప్పి నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దని చెప్పి, అయితే నా సహోదరుల యొద్దకు, అనగా శిష్యులు ఏమంటున్నాడు, నా సహోదరులు అంటున్నాడు. చూసారు ఎంత ప్రేమ, మానవుల్ని ఎంతగా ప్రేమించాడు. వాళ్ళ శిష్యులు మానవుల్ని ఆయన నా సహోదరులు అంటున్నాడు. అనగా తన తమ్ముళ్ళుగా
తను భావిస్తున్నాడు. సహోదర భావం, అన్నలుగా తమ్ములుగా భావిస్తున్నాడు. భావించి నా సహోదరులకు దగ్గరికి వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అంటున్నాడు. నా తండ్రి మీ తండ్రి అయ్యాడు, నా దేవుడు మీ దేవుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? ఆయన ఈ లోకానికి రావడం ద్వారా, ఆయన మనకు తన ప్రేమను తెలియచేయడం ద్వారా యేసుక్రీస్తు తండ్రి మనకి తండ్రి అయ్యాడు, యేసుక్రీస్తు దేవుడు మనకి దేవుడు అయ్యాడు. అంటే యేసుక్రీస్తు మానవుడే కదా అంటారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడు, త్రియేక దేవుడు, ఏకైక దేవుడు. కాబట్టి తండ్రి ఆత్మస్వరూపి. కాబట్టి ఆత్మ ఈ లోకానికి, దేవుని ఆత్మ ఈ లోకానికి మానవ అవతారంగా వచ్చినటువంటి కుమారుడు. కాబట్టి తండ్రి కుమారుడు, నేను తండ్రి ఏకమై ఉన్నామంటాడు. నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్టే అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని మనం నమ్మాలి. అయితే మన రూపంలో, మన పోలికములో మానవులను నిర్మిద్దాము, తయారు చేద్దామని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిసి మాట్లాడుకుని మానవుణ్ణి ఆయన రూపంలో, ఆయన పోలికగా మనల్ని తయారు చేశాడు. కాబట్టి మానవ రూపంలోనే, మన రూపంలో ఉన్నటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు అనగా, పరలోకానికి నేను ఎక్కిపోవాలంటే నేను పరిశుద్ధుడిగానే వెళ్ళాలి. కాబట్టి నన్ను ముట్టుకోవద్దు అంటాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ శిష్యులకు తన యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గాయాలు ముట్టుకొని చూడమంటాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ శిష్యుల్ని టచ్ చేయమంటాడు. నా యొక్క గాయాలు చూడండి అన్నప్పుడు చూస్తాడు, ఆయన శరీరాన్ని చూడండి అన్నప్పుడు వాళ్ళు చూస్తారు. వాళ్ళు దయ్యమేమో, భూతమేమో అని భయపడతారు. ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు గ్రహించుకోలేకపోతారు. కానీ అందుకే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మళ్ళీ వాళ్ళ దేవుడిగా కనుపరుచుకోవడానికి, వాళ్ళని బలపరచడం కోసం చెప్పినా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. కాబట్టి సిలువలో లేచిన తర్వాత, మృత్యుంజయుడిగా లేచిన తర్వాత కూడా వాళ్ళకి సువార్త ప్రకటించాడు, వాళ్ళని ధైర్యపరిచాడు. నేను ఉన్నవాడను, అనువాడను అని నిరూపించి, వాళ్ళని ధైర్యపరిచి, బలపరిచి సువార్త ప్రకటించండి అని పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళని నింపి ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. 3వ దినాలు లేచి ఎక్కిపోయి ఆయన మళ్ళీ రాలేదని కాదు, 40 దినాలు ఉన్నాడు శిష్యులతో పాటు. కాబట్టి వాళ్ళందుకే అంతగా సువార్త ప్రకటించారు. చనిపోవడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. వాళ్ళు హతసాక్షులైపోయారు. ఎందుకంటే లేస్తానన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు లేచాడు. లేవడమే కాకుండా మాతో 40 దినాలు ఉన్నాడు, మమ్మల్ని బలపరిచాడు, ఆయన ఆత్మను మాకు అనుగ్రహించాడు, ఆయన గాయాలను మాకు చేయి పెట్టి చూడమన్నాడు, ఆయన శరీరంలో ఎముకలన్నీ కూడా ఉన్నాయని చూపించాడు, ఆయన శరీరధారిగా మళ్ళీ తిరిగి లేచాడని వాళ్ళకి చూపించి ఎన్నో పర్యాయాలు వాళ్ళని బలపరిచి, వాళ్ళని దర్శించి ప్రత్యక్షమై చూపించి అన్నీ కూడా మళ్ళీ బలపరిచి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి అందుకే వాళ్ళు అంత ప్రాణం విడిచిపెట్టడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు, ప్రాణం ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. అంతగా వాళ్ళు నమ్మారు దేవుడిని, అంతగా దేవుడు వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. అయితే నా దేవుడు నీ దేవుడునైనా మీ దేవుడైన వాని యొద్దకు వెళ్ళి ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు. నేను లేచి ఉన్నాను, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయినటువంటి తండ్రి దగ్గరకు నేను ఎక్కిపోవచ్చున్నానని నా శిష్యులతో వెళ్ళి చెప్పని ఎవరు ప్రకటించారు సువార్త? అక్కడ ఎవరిని ప్రకటించమన్నాడు దేవుడు? మరియను. అందుకే స్త్రీలు సువార్త ప్రకటించకూడదు అని ఎక్కడా చెప్పబడలేదు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా అక్కడ సమరయ స్త్రీ సువార్త ప్రకటిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తనకి సువార్త ప్రకటించినప్పుడు తను నమ్మి అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపిస్తుంది. కాబట్టి స్త్రీలు ముందుగా ఉంటారు. ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ స్త్రీలే దేవుని సన్నిధికి వస్తారు, వాళ్ళే ఎక్కువ నమ్ముతారు. కాబట్టి స్త్రీ వెళ్ళి ప్రకటించమని యేసయ్య చెప్తున్నాడు. వెళ్ళి నా దేవుడు మీ దేవుడు, మీ దేవుడు నా దేవుడు, నా తండ్రి మీ తండ్రి యొద్దకు నేను ఎక్కిపోతున్నానని చెప్పి నా సహోదరులకు చెప్పు అని శిష్యులకి వెళ్ళి చెప్పని మగ్దలేనే మరియకు చెప్తున్నాడు. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో
ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసింది. మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18వ వచనం వరకు మనం చూస్తున్నాం. ఆయన నాతో మాట్లాడెను అని చెప్పి ఏమని చెప్తుందంటే, మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. చూసారా ఎంత ధన్యత. మొదటిగా నాకు కనపడ్డాడు, నాకు ఈ మాట చెప్పాడని వెళ్ళి వాళ్ళకి చెప్తుంది. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 19వ వచనం, ఆదివారము సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటికి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆదివారం సాయంకాలము వాళ్ళు యూదులకు భయపడి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడాలతో కొట్టి, ఆయన సిలువలో మేకులు కొట్టి, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి ఆయన్ని సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసి ఎంతో వేదన పెట్టి ఆయన చనిపోయే విధంగా వారందరూ చేశారు. కాబట్టి వీళ్ళను కూడా ఎక్కడ వచ్చి చంపుతారో, ఎక్కడ పట్టుకుని ఈడ్చుకుని పోతారో అని భయంతో ఒక రూమ్లో వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తలుపు మూసుకుని ఎవరు రాకుండా వాళ్ళు తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు, వారి మధ్యలోకి దిగాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి తలుపు ఆటంకమా, సమాధి ఆటంకమా? సమాధి రాయి మూసివేశారు. రాయి మూసివేసి వాళ్ళని ఆ సమాధి రాయి స్టాంపులు వేసి వాళ్ళు సీల్ చేసేసారు, ఎవరు తీయకుండా. అలాంటి సమాధిని తప్పించుకొని యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. దూతలు వచ్చి ఆ సమాధి రాయిని పొర్లించాయి. అలాంటి దేవుడు వీరి మధ్య తలుపు తీయాలా అవసరం లేదు, వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామకి ఏది ఆటంకము? సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుడు వారి మధ్యలోకి రాలేడా? వారి మధ్యలోకి దిగి ఉన్నాడు. వాళ్ళు తలుపులు వేసుకుని ఉంటే వారి మధ్యలోకి యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చారు. కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి గాయాలను, పక్కలో ఉన్నటువంటి గాయాన్ని చూపించి శిష్యులు ప్రభువును చూసి సంతోషించింది. గాయాలను చూపించాడు. అప్పటికి కూడా ప్రభువు ఎక్కిపోలేదు కాబట్టి వీళ్ళని టచ్ చేయమని చెప్పలేదు, ఓన్లీ గాయాలు మాత్రమే చూపించి ఉన్నాడు. చూచి వాళ్ళు సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను. తండ్రి నన్ను పంపి ఉన్నాడు, అలాగే నేను కూడా మిమ్మల్ని నేను పంపుచున్నాను, మీకు సమాధానము కలుగునుగాక అని తండ్రి చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య సువార్త ప్రకటింపబడడానికి వచ్చాడు, ప్రకటించడానికి వచ్చాడు, ఆత్మలు రక్షించడానికి వచ్చాడు. ఆ సువార్త ప్రకటించాలి అంటే మానవుల్ని ఎన్నుకున్నాడు, ఆ శిష్యులు ఎన్నుకున్నాడు. ఎన్నుకుని వాళ్ళకి ఎన్నో నేర్పించాడు. ఈ భూలోకంలో ఉన్నంతకాలం ఆయన ప్రేమను చూపించాడు. పరలోక మర్మాలన్నీ కూడా ఆయనకు బయలుపరిచాడు. అన్నీ బయలుపరిచి వాళ్ళని ఎలా విడిచిపెట్టి వెళ్తాడు? కాబట్టి తండ్రి నాకు ఇచ్చిన పనిని మీకు నేను అప్పగిస్తున్నాను, సువార్త ప్రకటించాలి కాబట్టి వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళని దర్శిస్తూనే ఉన్నాడు, వాళ్ళని బలపరుస్తూనే ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపిన ప్రకారం, తండ్రి నన్ను ఎలాగైతే ఈ భూలోకానికి పంపించి ఉన్నాడో నేను కూడా మిమ్మల్ని పంపుచున్నాను, తండ్రి పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పాను. కనుక ఆయన ఈ మాట చెప్పి వారి మీద వారి మీద ఏం చేశాడంట, పరిశుద్ధాత్మను ఉఫ్ఫను ఊదితే వారి మీదకి ఆత్మ వచ్చింది. మనం మొదటిగా ఆయన మట్టిని మానవుడిగా తయారు చేసి తన ఆత్మను ఊదాడు మనలోనికి. ఊదితే మనము ఆత్మతో నింపబడి మనం మాట్లాడుతున్నాము అంటే ఆయన ఆత్మను మనలో పెట్టాడు. ఆయన ఆత్మ ఊది మన మీదకి మనకి జీవాన్ని ఇచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మను కూడా ఊది వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఈ లోకమంతా సువార్త ప్రకటించి వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా వాళ్ళు వెనుకాడకుండా హతసాక్షులుగా 12 మంది శిష్యులు కూడా హతసాక్షులుగా ఈ భూలోకంలో
దేవుని కొరకు హతసాక్షులైపోయి సువార్తను మన కొరకు ఇంకా అందించి ఉన్నారు కాబట్టి ఇంకా దేవుని సువార్త బ్రతికి ఉంది. అలాగే పగడాల ప్రవీణ్ పాస్టర్ గారు కూడా హతసాక్షిగా దేవుని కొరకు ఆయన ప్రాణాలు విడిచాడు. కాబట్టి హతసాక్షులైనటువంటి వారందరూ కూడా దేవుని రాజ్యంలో నక్షత్రాల వలె జ్యోతుల వలె వారు వెలుగుతూ ఉంటారు. అలాగే ఈ శిష్యులందరికీ కూడా సువార్త ప్రకటించడానికి దేవుని ఆత్మ వారి మీదకు ఊదారు కాబట్టి దేవుడు ఊదాడు కాబట్టి వారు శక్తిని పొందుకున్నారు. అందుకే దేవుని ఆత్మ శక్తిని పొందుకున్న వారు ప్రాణాలు పోయినా కూడా వాళ్ళు చంపుతా అన్నా కూడా భయపడరు కాబట్టి ధైర్యంతో సువార్త ప్రకటించి హతసాక్షులైనా పర్వాలేదు, బ్రతుకుటి క్రీస్తే చావైతే మేలని పౌలు ఈ భూలోకంలో ఉన్నంతకాలం ఎలాగైతే సువార్త ప్రకటించాడో అలాగే ఈ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఇచ్చినటువంటి పని మన పనిగా మనం అందరము భావించి ఈ భూలోకంలో ఉన్నటువంటి వారందరినీ రక్షించాలని, ఆయన ఇచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలని మాత్రమే సువార్త ప్రకటించబడుతుందని ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కాబట్టి ఈ సువార్త ఎవరిచ్చింది? తండ్రి కుమారుని లోకానికి పంపించాడు, కుమారుడు మనలందరినీ కూడా శిష్యులు పంపించాడు, శిష్యులందరూ మనల్ని శిష్యులుగా తయారు చేశాడు. కాబట్టి మనమందరం కూడా దేవుడి సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత భారము ప్రతి ఒక్కరి మీద ఉందని గ్రహించుకోవాలి. అంతేకాని ఇదేదో మత మార్పుడి, వీరేదో మతాన్ని మార్చేసి వీళ్ళందరూ కూడా ఏదో ఆశిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఈ సువార్త అనేది ఏది ఆశించేది కాదు, అందరినీ దేవుని రాజ్యానికి చేర్చాలనేదే, దేవుడిచ్చిన పనిని చేయడమే సువార్త అని ప్రతి ఒక్కరూ విశ్వసించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి నన్ను పంపించినట్లుగానే మిమ్మల్ని నేను పంపిస్తున్నాను అంటున్నాడు. వారి మీద ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మ పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. అంటే వారి చేతుల నుంచి ప్రార్థన చేస్తారు, ఏదో వాళ్ళ గొర్రెలు చేసేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారని నేను ఒక వీడియోలో విన్నాను. కానీ పాపం వాళ్ళకి తెలియదు. అయితే ఏం చేయాలంట? ఎవరి పాపము మీరు ఉంచుతారో వాళ్ళ పాపం ఉంటుంది, ఎవరి పాపాన్ని మీరు తొలగిస్తారో ఏమని చూద్దాం ఇక్కడ. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పారు. ఏంటంట? దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని మీరు ఎప్పుడైతే ప్రవచనం ఎత్తి మీరు ప్రార్థిస్తారో ప్రవచిస్తారో అది మీకు జరుగుతుంది అని, ఎవరి పాపము మీరు నిలువనిస్తారో అది ఉంటుంది, ఎవరి పాపాలు మీరు విడిపిస్తారో వాళ్ళు విడిపింపబడతారు అని చెప్తున్నాడు. అనగా ప్రార్థన చేయడం ద్వారా వారి యొక్క పాపాలు క్షమింపబడతాయి, ప్రార్థన చేయడం ద్వారా దేవుని ఆత్మను వాళ్ళు పొందుకుంటారు, వారి మనోనేత్రాలు తెరవబడతాయి, వారు రక్షింపబడతారు. కాబట్టి ఎవరైనా సరే క్రీస్తు విశ్వాసులైనా, క్రీస్తుని నమ్మిన విశ్వాసులైనా, దైవ సేవకులైనా అందుకే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుడిచ్చిన పని అది, దేవుడికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తున్నారు. కానీ ఈ భూలోకంలో ఏ ధనాన్ని ఆశించి కాదు, ఏవి మతాన్ని మార్చాలని కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మార్గము సత్యము నేనే అన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరం కూడా నిత్య రాజ్యానికి వారసులు అవుతామని యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో పర్యాయాలు యోహాను సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్తలో ఆయన అనేక మార్లు చెప్పి ఉన్నారు. కాబట్టి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన తిరిగి మృత్యుంజయుడిగా లేచాడని మనం నమ్మాలి. అంతేకాని ఇదేదో మతము వీళ్ళకి పిచ్చి అని పాపం తెలియక వాళ్ళు అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? మొదటి సిలువలో పలికినటువంటి మొదటి మాట ఏంటి? ఆయన సిలువ వేస్తున్నప్పుడు, ఆయన మొహమే ఉమ్మూలుసినప్పుడు, వాళ్ళ తలలో ముళ్ళ కంచెలు దించినప్పుడు, చేతుల్లో శీలలు దించారు, వాళ్ళు హేళన చేశారు. నువ్వు యూదుల రాజు అయితే నువ్వు రక్షించుకో, నువ్వు అందరినీ రక్షిస్తావు కానీ నువ్వు రక్షించుకోలేవా అని హేళన చేసి దూషించి ఆయన పిడిగుద్దులు గుద్ది ఎండలో ఈడ్చుకెళ్ళి సిలువను మోసి ఆయన సిలువ ఆ యొక్క ఎండలో మండుటెండలో ఎంతో బరువైనటువంటి ఆ యొక్క సిలువను మోయించి ఆయనతోటే మోయించి 600 కిలోమీటర్లు మోయించారంట. అలాంటి
శ్రమలు పెట్టినటువంటి వారిని ఆయన ఏమన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్నాడు. అంటే ఎంత దయ, ఎంత కరుణ, ఎంత ప్రేమ చూపించాడు తండ్రి యేసయ్య మనకి. కాబట్టి అలాంటి ప్రేమామయుడు మనము ప్రకటించకుండా ఎలా ఉంటాం, ఎలా మౌనంగా ఉంటాం? మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య సువార్తను ప్రకటించకుండా మనం ఎలా ఉంటాం? ఉండగలమా? ఉంటే దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు, నీకు తెలిసింది ఎవరికైనా చెప్పావా, నువ్వేం చేసావని అడుగుతాడు. కాబట్టి మనము దేవుని దగ్గర తీర్పులో నిలబడేవారుగా ఉండకుండా ఉండాలి అంటే దేవుని ప్రేమను ప్రకటించాలి. కాబట్టి ప్రకటిస్తున్నాం. కానీ ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు, ఏ మత మార్పిడి చేయట్లేదు. యేసుక్రీస్తు మతము కాదు, మార్గము చూపించడానికి వచ్చాడు. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వసించి మారుమనసు పొంది రక్షణ పొందుకుని యేసుక్రీస్తు ఎలాగైతే సిలువలో లేచాడో మూడో దినం, మనము కూడా ఆయన రానేయున్నాడు, త్వరలో రానేయున్నటువంటి యేసయ్య కొరకు మనం నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఆయన ఎలా అయితే లేచాడో మనము కూడా మహిమ శరీరంతో మనం లేచి నిత్యము యుగయుగాలు తరతరాలు మనం జీవం కలిగి ఉంటాం. కానీ రెండవ మరణం అనగా నరకం అని మనం తెలుసుకుంటాం. రెండవ మరణం అనగా అగ్నిలో వేయబడినప్పుడు పురుగు చావదు, అగ్ని ఆరదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క అగ్నిలో మనం ఉండకుండా, నిత్య నరకాగ్నికి వెళ్లకుండా మనలందరినీ రక్షించి నిత్య రాజ్య వారసులుగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని మనం గ్రహించుకోవాలి. కానీ ఇది మార్గము అని గ్రహించుకోవాలి. కానీ ఇది మతము కాదు, మనిషిని మనిషిగా ప్రేమించాలని ఎలాగైతే ప్రవీణ్ పాస్టర్ గారు ఎంతో బోధించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సువార్త దేశవ్యాప్తంగా కూడా ప్రబలించబడింది. ఆయన సువార్త ఎంతగానో ఎంతోమందిని ఆకర్షించుకుంది. ఆయన మరణం కూడా సువార్తను ప్రకటించింది. కాబట్టి మనమందరం కూడా దేవుని కొరకు మాత్రమే జీవించాలి. ఈ లోకంలో శరీరాన్ని చంపేవారికి భయపడకండి, శరీరమును ఆత్మను చంపేవారికే భయపడండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. అనగా శరీరం చంపేది మానవులు చంపుతారు, కానీ ఆత్మను శరీరాన్ని చంపేది ఎవరు? దేవుడు. కాబట్టి ఆ ఆత్మ నశించిపోకుండా దేవుని రాజ్యంలో ఉండాలి అంటే మనము యేసయ్య కొరకు మాత్రమే జీవించాలి. కానీ ఈ లోకంలో మనం భయపడి పిరికి వారిగా జీవించకుండా ధైర్యం గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. పిరికితనం అనే ఆత్మను మీకు నేను ఇవ్వలేదు అని పౌలు గారు చెప్తారు. యేసయ్య మనకి పిరికితనం అనే ఆత్మను ఇవ్వలేదు, ధైర్యం అనే ఆత్మను ఇచ్చాడు. కాబట్టి ధైర్యం కలిగి జీవించాలని పౌలు గారు మనకు బోధించి ఉన్నారు. కాబట్టి మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడని మనం నమ్మి లోకం వైపు చూసి మనం భయపడకుండా, ఈ శరీరాన్ని చంపేవారికి భయపడకుండా, ఆత్మను శరీరాన్ని నరకంలో వేసేవాడికి మనం భయపడాలి. అనగా దేవునికి మాత్రమే భయపడాలని మనము ఈ యొక్క సువార్త ద్వారా నేర్చుకుంటాము. ఇతరులకు కూడా మనము అదే నేర్పించాలి. అనేక మందిని శిష్యులుగా తయారు చేయండి అని శిష్యులకి ఆ పని అప్పగించాడు. ఆ పని మనము కూడా తీసుకుని తుది శ్వాస వరకు ఆయన సువార్త ప్రకటించాలి. బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలని పౌలు చెప్పిన విధముగా మనం ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఇంకా మనం చూస్తాము తెస్సలోనిక 4:13-14 ఏమంటాడంటే, నిరీక్షలు లేని ఇతరుల వలె మీరుండకండి. అనగా ఇతరులు అనగా రక్షణ లేని వారు నిరీక్షలు లేని వారుగా ఉంటారు. అంటే మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము అని గ్రహింపు లేకుండా జీవిస్తారు. కాబట్టి మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారు. ఆయన తిరిగి లేచాడని, ఆయన మళ్ళీ తిరిగి రానై ఉన్నాడని మీరు నమ్మి ఉన్నారు. కాబట్టి నిరీక్షణ లేని వారిగా మీరు ఉండొద్దు. నిరీక్షణ అనగా యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని, ఆయన వచ్చినప్పుడు మనం అందరం ఎత్తబడతామని అనేటటువంటి విశ్వాసంతో జీవించాలి. కానీ విశ్వాసం లేనటువంటి నిరీక్షణ లేనటువంటి వారి వలె మీరు ఉండొద్దు అని తెస్సలోనికలకు ఎవరు రాశారు? పౌలు రాశాడు. పత్రికలు, అనేకమైన పత్రికలు పౌలు రాసి ఉన్నాడు. పౌలు చెప్తున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకండి, నిరీక్షణ కలిగి జీవించండి అని చెప్తున్నాడు. దేవుడు మృతులలో నుండి లేపాడు. ఎవరు లేపారు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన విధముగానే మనము కూడా లేపబడతాము. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వారు కూడా మీరు జీవముతో లేపబడతారని యోహాను సువార్త 11:25-26 చెప్పి ఉన్నాడు. అలాగే
కీర్తనల గ్రంథం 16:11లో ఎందుకనగా నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అంటున్నాడు. పునరుద్ధానము ఎందుకనగా నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని ఎవరు రాశారు? ఇది దావీదు మహారాజు ప్రవచనాత్మకంగా ప్రవక్త కాబట్టి. దావీదు ఒక ప్రవక్త, అనేక ప్రవచనాలు రాశాడు. ఎక్కడ రాశాడు? కీర్తనలు 16:10 మనం చూస్తాం. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని ముందుగానే ప్రవచించాడు. నీ పరిశుద్ధిని అనగా యేసయ్య ఆ యొక్క సమాధిలో కుళ్ళిపోడు, కుళ్ళు పట్టనీయవు, కుళ్ళు పట్టనీయవు, విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, పాతాళంలో నువ్వు విడిచిపెట్టవు అని ముందుగానే ప్రవచించాడు దావీదు మహారాజు. ఆ యొక్క ప్రవక్తల నెరవేర్పే ఈ యొక్క తిరిగి లేవడం యేసయ్య మనకు చేసి ఉన్నాడు. ప్రవక్తల నెరవేర్పు అంతటిని కూడా యేసయ్య భూలోకానికి వచ్చి నెరవేర్చాడు. దావీదు ముందుగా ప్రవచించాడు. అలాగే అపోస్తల కార్యం 20:31-35 కూడా చూస్తాం. ముందుగా ప్రవచించారు అని చెప్పి పౌలు గారు చెప్తారు. అక్కడ అపోస్తల కార్యం అంతట్లో కూడా అపోస్తలు సువార్త ప్రకటించినటువంటి శిష్యులందరిని గురించి అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు సాక్ష్యం చెప్తారు. మేము చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని మేము చెప్తున్నాము అని చెప్తాడు. అందరికీ శిష్యులకు కనిపించాడు తిరిగి లేచి. నేను కూడా కడపటి వాడినైనా నేను కూడా ఆయన చూశానని పౌలు చెప్తాడు. అలాగా వారు చూసింది, విన్నది, ఆయనతో నడిచిందే సువార్త ఈ లోకంలో ప్రకటించారు. కాబట్టి ఆ ప్రవక్తల నెరవేర్పే యేసయ్య నెరవేర్చాడని నమ్మి చూసినటువంటి శిష్యులు, అలాగే చూసినటువంటి పౌలు వ్రాసరి పత్రికలన్నీ కూడా 1 కొరింథీ, 2 కొరింథీ, తెస్సలోనిక, ఎఫెసీ, రోమా అనేకమైన పత్రికలు రాసి ఉన్నారు. అయితే యోహాను 1వ యోహాను, 2వ యోహాను రాశాడు, పేతురు రాసిన పత్రికలు, వీళ్ళందరూ కూడా విన్న వాటిని, చూసిన వాటిని, కన్న వాటిని, ఆయన ముట్టుకుని ఆయనతో కలిసి జీవించినవన్నీ కూడా వాళ్ళు చూసినవే రాశారు. కానీ వాళ్ళు ఏమి కథలు కల్పితము వ్రాయలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథము కల్పితము కాదు, పరిశుద్ధుల చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రేరేపింపబడినటువంటి వ్యక్తులు, ప్రవక్తలు వ్రాసినటువంటి పరిశుద్ధ గ్రంథము కాబట్టే పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది. అయితే మత్తయి సువార్త 16:21-23 ఉంది. చంపబడి నేను 3వ దినమున లేచుట అగత్యము అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పారు. నేను 3వ దినము తప్పకుండా లేస్తాను, నేను లేవకుండా ఉండడము అగత్యము అని ముందుగానే చెప్పి ఉన్నారు. ఆ ప్రవచనాలన్నీ కూడా ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. యోహాను సువార్త 10:18-17 ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, ఎవడును కూడా నా ప్రాణాన్ని తీసుకోలేడు. ఎందుకంటే ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను, ప్రాణాన్ని మళ్ళీ నేను తీసుకోగల శక్తిని నేను పొందుకొని ఉన్నాను. ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు అని యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో ఉన్నప్పుడే చెప్పి ఉన్నారు. అలాగే ఆయన చెప్పిన విధంగానే ఆయన లేచి ఉన్నాడు. లూకా సువార్త 24:36-38 యేసు శిష్యుల మధ్య అనేక పర్యాయాలు కనిపించాడు, ఆయన మధ్య నిలిచి ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 27:63 మనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 27:63 అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. ఏమంటున్నారు? వంచకుడు అంట, యేసయ్య అంట వంచకుడు. ఆ వంచకుడు చెప్పి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారంటే మనం 62వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు వచ్చి, ఎవరంట? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. అంటే 3వ దినాన్ని వెళ్ళి చూడాలి, ఆ యొక్క శవాన్ని ఎలా ఉందో చూడాలని పరిశీలించడానికి వెళ్ళడానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు, అంటే శనివారం రోజు అన్నమాట, ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా,
ఏమంటున్నారంటే, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఆయన చనిపోయి నేను 3వ దినాన్ని లేస్తానన్నాడు. ఆ వంచకుడు దేవుడైనటువంటి పరిశుద్ధుని పట్టుకొని వంచకుడు అంటున్నారు. సిలువ వేసినటువంటి వారికి ఎంత కోపం ఉండకుండా ఆయన సిలువ వేశారు. ఆ వంచకుడు తిరిగి లేస్తానని చెప్పాడు. అలాగని లేస్తాడేమో అని చెప్పి ఏమంటున్నారంటే, లేస్తాడని వాళ్ళు నమ్మలేదు. చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ నా ఆజ్ఞాపించుము. ఆ మరుసటి రోజు ఆ సమాధిలో పెట్టిన తర్వాత మరుసటి రోజు వచ్చి ఆయన 3వ దినాన్ని లేస్తానన్నాడు. అయ్యా, ఎక్కడా వాళ్ళు శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయి నిజంగా లేచాడని ఎలా నమ్మించేస్తారేమో వాళ్ళు. కాబట్టి ఆ యొక్క సమాధిని భద్రం చేయండి అని యాజకులని పరిసయ్యులు వచ్చి చెప్పారంట. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని మత్తయి సువార్త 27వ అధ్యాయం 64వ వచనాన్ని చదువుతున్నామని. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మారిచాడుతై ఉందని చెప్పారు. ఆయన ఆ వంచకుడు చెప్పాడు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే శిష్యులు ఎత్తుకొని పోయి దేవుడు చెప్పింది నిజమని చెప్పి వాళ్ళు నమ్మిస్తారు. ముందు వంచన కంటే ఇది ఇంకా బలపడిపోతుంది. ఇంకా ఆయన్ని విశ్వసించి అనేక మంది రక్షింపబడతారు. కాబట్టి మనము ఆ యొక్క సమాధిని భద్రం చేయాలని చెప్తున్నారు. అందుకు పిలాతు కావలి ఉన్నారు కదా, అక్కడ ఎంతోమందిని బలిష్ఠులైనటువంటి వారిని అక్కడ కావలి ఉంచారు. అయినా కానీ మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు దానిని సమాధిని భద్రం చేయడం చెప్పారు. మేము భద్రం చేశాము, అనేక మందిని కావలి వారిని పెట్టాము. ఇంకా మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇంకా మీరు భద్రం చేసుకోండి, వెళ్ళి సమాధిని మీరు భద్రం చేయడని పిలాతు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇస్తే వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశాడు. ముద్ర వేసి సీల్ చేసేసారు ఆ యొక్క సమాధి కదిలింపబడకుండా. అట్లా చేశారు. కానీ సమాధి ఆయన్ని పట్టి ఉంచలేకపోయింది, బంధించలేకపోయింది. సమాధిని తెరుచుకుని ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఇది మనం బలపడడం కోసమే వీళ్ళు సమాధిని కూడా ఎంతగానో సీలేసి బంధించేశారు. అయినప్పుడు కూడా సమాధి ఆయన్ని బంధించి ఉండలేదని ప్రవచనాలు నెరవేర్పు ఇది ఈ విధంగా వాళ్ళు చేసి ఉన్నారు. ఇంకా చూస్తే మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. అనగా మనం 66వ వచనం నుంచి చూస్తే 67వ వచనం నుంచి చూస్తే 67 కాదు, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే మొదటి అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి చూస్తే ఏమున్నదంటే, యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందికి కనిపించి ఆయన కనుపరుచుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఊరంతా చెప్పుకుంటున్నారు, యేసయ్య తిరిగి లేచాడు, ఆయన నాకు కనిపించాడని అనేక మంది చెప్తుంటుంటే ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నారంటే, వారు వెలుచుండగా కావలిలో వారు కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ చెప్పారంట. మాకు కనిపించాడని ఆ యొక్క పరిసయ్యులు యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు వచ్చి పిలాతు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, వాళ్ళు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఏమంటున్నాడంటే, ఆ కావలి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి యేసయ్య తిరిగి లేచాడు, మాకు కనిపించాడు అని చెప్పినప్పుడు అందరూ ఎక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేస్తారో మనమందరం కూడా, యూదులందరూ కూడా ఒక మాట మీద ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు లేవలేదు, ఆయన్ని ఎత్తుకుని పోయారు శిష్యులే అని చెప్పి మీరు అబద్ధం చెప్పండి అని కావలి ఉన్నవారు కాబట్టి వారి మాట వింటారు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేశారంట, డబ్బు ఇచ్చి మీరు క్రీస్తుని శిష్యులే తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పండి, ఆయన తిరిగి లేచాడని మీరు చెప్పొద్దు అని ద్రవ్యం ఇచ్చారంట. అంటే ఇప్పుడు కూడా న్యాయాన్ని అన్యాయంగా మార్చడానికి డబ్బిచ్చి కొనేస్తున్నారు. లాయర్లని,
కోర్ట్ని, ఆ యొక్క జడ్జిల్ని, పోలీసుల్ని అందరినీ కూడా ఈ రోజుల్లో కూడా డబ్బు పెట్టి కొనేసి అన్యాయాన్ని న్యాయంగా మార్చేస్తున్నారు. అలాగే ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేవలేదు, శిష్యులే మోసుకుని వెళ్ళిపోయారు అని చెప్పండి అని అక్కడ కావలి ఉన్న వారికి ఎంతో డబ్బు ఇచ్చి, ఇక్కడ చూద్దాం మనం, ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చారని ఉంది. ఇంత అంతం లేదు, చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి అని చెప్తున్నారు. చూసారా, అన్యాయం, మోసం. ఇక్కడ తిరిగి లేవలేదు, శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పండి అన్నప్పుడు, డబ్బు ఇచ్చినప్పుడు డబ్బు కోసం ఎలాంటి పనైనా చేయడానికి వెనకాడట్లేదు. ఆ రోజుల్లో కూడా అదే జరిగింది. వాళ్ళకి చెప్పండి అన్నప్పుడు అది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి, అదేమైనా అధిపతికి తెలిస్తే, డబ్బిచ్చి ఇలా చేశారని తెలిస్తే మేము మేనేజ్ చేసుకుంటాం, మీకెందుకు, మీరు చెప్పండి అంతే అని చెప్పి వాళ్ళకి అబద్ధ బోధ చేశారు. వీళ్ళు అబద్ధం చెప్పమన్నారు. ఆ తర్వాత ఏమైనా జరిగినా మేము చూసుకుంటాం. అలాగే ఈ రోజుల్లో ఎవరినైనా చంపుతున్నారు అంటే వారి వెనకాల పెద్దల చేతులు ఉంటాయి, పెద్దల హస్తం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా చేయగలుగుతారు. మేము మేనేజ్ చేసుకుంటాం కదా, నీకెందుకు, నీకు కావాల్సింది డబ్బే కదా అన్నప్పుడు డబ్బు కోసం వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. చెప్పమన్నది చెప్తూ ఉంటారు, చేయమన్నది చేస్తూ ఉంటారు, చంపమంటే చంపేస్తూ ఉంటారు. ఆ తర్వాత మేము చూసుకుంటామని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసిన పనికి, ఎవరు చేసిన పనికి వాళ్ళు తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవించి తీరాలి. అందరూ కూడా దేవుడి తీర్పులో ఉంటారని భయము కలిగి జీవించాలి. కానీ డబ్బు కోసం అమ్ముడుపోయేవారుగా ఉండకూడదు. అలా అమ్ముడుపోవడం వల్ల ఏం జరిగిందంటే కింద మనం చూస్తాం. ఇంకానే ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతనిని సమ్మతపరిచి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం, చూసారా, డబ్బు తీసుకుని వారికి ఏ విధంగా అయితే బోధించారో ఆ విధముగానే వారు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. ఈ మాట వల్ల, ఈ అబద్ధం చెప్పించడం వల్ల ఏమైందంట, యూదుల్లో ప్రసిద్ధిగాంచి, అయితే యేసుక్రీస్తు ఒక బోధకుడిగా వాళ్ళు నమ్మారు, ఒక ప్రవక్తగా నమ్మారు తప్ప ఆయన దేవుడిగా వాళ్ళు విశ్వసించలేదు. కాబట్టే యూదులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ రాంగని, ఆ యొక్క ధర్మశాస్త్రము తప్పని, ధర్మశాస్త్రము నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పాడు. ధర్మశాస్త్రం తప్పని చెప్పలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నా యందు విశ్వాసం ఉంచితే చాలు మీరు రక్షింపబడతారని చెప్తే, ధర్మశాస్త్రాన్ని నువ్వు తప్పని బోధిస్తున్నావని చెప్పి ఆయన మీద కోపం పెట్టుకుని కక్షగట్టి ఆయన్ని సిలువ వేశారు. కాబట్టి అది నిజమని వాళ్ళని నమ్మించడం కోసం ఏం చేశారు, చాలా ద్రవ్యం ఇచ్చి అక్కడున్నటువంటి కావలి కాసిన వారికి డబ్బిచ్చి అబద్ధంగా ప్రకటింపచేశారు. అది శిష్యులు తీసుకెళ్లారు. కానీ యేసయ్య తిరిగి లేవలేదని చెప్పినప్పుడు అనేక మంది యూదులు నమ్మి, ఇప్పుడు ఇంకా యూదులు ఇంకా యేసుక్రీస్తు దేవుడని నమ్మకుండానే ఒక ప్రవక్త అనే నమ్మి వాళ్ళు ఇంకా అంధత్వంలోనే ఉండిపోయారంట. ఆ అంధత్వంలో ఉండిచ్చింది కూడా దేవుడే. దేవుడు వాళ్ళ అంధత్వంలో ఉండడం వల్లనే మనకు సువార్త ప్రకటింపబడింది. మనమందరం కూడా విశ్వసించాము. మనల్ని అందరూ కూడా అబ్రహాము సంతానంగా చేయడమే దేవుని పని. కాబట్టి వాళ్ళని అలా అంధత్వంలో ఉంచి మనకి రక్షణ ఇచ్చి మనలందరినీ కూడా అబ్రహాము సంతానంగా చేర్చి ఉన్నాడు. వారందరూ కూడా రక్షింపబడే సమయం వస్తుంది. ఎందుకంటే మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలు విడిచిపెట్టలేదు, యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక దినం వస్తుంది, ఆ యొక్క రెండవ రాకడలో వారు కూడా పశ్చాత్తాపడి మారుమనసు పొంది వాళ్ళు కూడా దేవుని రాజ్యంలోనికి రక్షింపబడి దేవుని రాజ్యంలోనికి ఎత్తపడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వారు చేసినటువంటి అబద్ధపు మాటలను బట్టి, వారు ఇచ్చిన ద్రవ్యం ఇచ్చి వాళ్ళు అబద్ధం చెప్పించడం ద్వారా వారి యొక్క మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఆయన ఇంకా ప్రవక్తగానే వాళ్ళు నమ్ముచున్నారు. అంటే వారు విశ్వసించకుండా ఉండాలి అంటే డబ్బుతో వాళ్ళకు కొనేసి అబద్ధముగా వారిని అబద్ధ బోధ చేయించారు. అబద్ధ బోధ అంటే యేసుక్రీస్తు తిరిగి లేవలేదు, శిష్యులు ఎత్తుకొని పోయారు అని అబద్ధం చెప్పడం ద్వారా వాళ్ళు ఇంకా కూడా యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మట్లేదని ఇక్కడ రాయబడి ఉంది. అప్పుడు 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోకి కొండకు వెళ్ళి వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి. కానీ
కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారములు ఇవ్వబడ్డాయి అంటున్నాడు. అనేక మంది ఇంకా విశ్వసించలేదంట, అనేక మంది సందేహపడ్డారంట. కాబట్టి ఏమని చెప్తున్నాడు, పరలోకములోను భూమి మీద కూడా నాకు అధికారం ఇవ్వబడింది. ఎప్పుడు? తండ్రి మాటకు విధేయత చూపించి, తండ్రి చెప్పిన విధముగా శిలువలో ప్రాణం పెట్టి, మృత్యుంజయుడిగా 3వ దినాలు లేచి, మళ్ళీ 40 దినాలు శిష్యులందరికీ కనిపించి, సువార్త వాళ్ళకి ప్రకటించి, పరిశుద్ధాత్మను వారి మీదకి ఊది, వాళ్ళందరినీ కూడా బలపరిచి, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని తండ్రి ఇచ్చినటువంటి దేవుని మాటకు విధేయత చూపించి నెరవేర్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి ఏమొచ్చిందంట? సర్వ అధికారము, పరలోకములోను భూలోకములోను కూడా నాకు సర్వ అధికారము ఇయ్యబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాడు. యుగ సమాప్తి వరకు మనతో సదాకాలము ఉండే దేవుడు, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు, పరలోక రాజ్యంలో తండ్రితో పాటు ఉండే ధన్యతను అవకాశాన్ని ఇచ్చినటువంటి యేసయ్య వైపు మనం విశ్వసించాలి. సమాప్తము ఏమంటున్నాడు? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటానని శిష్యులకు చెప్పి పరలోకానికి ఆయన ఎక్కిపోయాడు. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మను మీకు ఆదరణకర్తనిచ్చి మీతో పాటు ఉండి మిమ్మల్ని ఈ లోకంలో ఉన్నంతకాలం మీకు నేను తోడుగా ఉంటాను, మీతో పాటు నేను ఉండి మిమ్మల్ని నేను పరలోక రాజ్యానికి తీసుకొని పోతాను. మీరు సిద్ధపడి ఉండండి, మెలకువ కలిగి ఉండండి, విజ్ఞాపన ప్రార్థన కలిగి ఉండండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని శిష్యులకు చెప్పి వెళ్ళి ఉన్నాడు. అదే ఇప్పటికీ కూడా సువార్త ప్రకటింపబడుతుంది. ఆయన చెప్పిన పని నమ్మకంగా చేస్తున్నదే ఈ సువార్త. కానీ ఇది మత మార్పుడి కాదు. ఏది ఈ లోకంలో దేనిని ఆశించి కాదని ప్రతి ఒక్కరూ విశ్వసించి యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నాడని, యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని చెప్పినటువంటి యేసయ్యందు విశ్వాసించి మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దేవుని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు 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 వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మదేవ, మాతో ఉన్న దేవ, మాలో ఉన్న దేవ, మమ్మల్ని నడిపిస్తున్న దేవ, మమ్మల్ని బలపరిచి ఆదరించి రక్షించి అయ్యా నాతో మీరుండి మాట్లాడిన నా తండ్రి మీకే స్తోత్రాలు. మీరు ఆకర్షించుకుంటే తప్ప ఏ ఒక్కరూ ఆకర్షింపబడరు ప్రభువా. మీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుని అయ్యా నీ పరలోక రాజ్య వారసులుగా మీరు చేసుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభ మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. అయ్యా ప్రభ మీరే ఈ లోకానికి మార్గము, సత్యము, జీవము, పరలోక రాజ్యానికి మార్గము నేనే అని మీరు ఈ భూలోకంలో ఉన్నప్పుడు మాకు ప్రకటించిన విధముగానే అయ్యా మేము కూడా పరలోక రాజ్యానికి మార్గము ఇదే అని మేము ప్రకటిస్తూ ఉండగా మాతో మీరుండి మమ్మల్ని బలపరిచి బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలని మమ్మల్ని మేము మీకు సమర్పించుకుని నీ సాక్షులుగా ఈ భూలోకంలో ఉన్నంతకాలము నీ స్వార్థ ప్రకటించి అనేక ఆత్మలు రక్షించేటటువంటి ధన్యత, దీవెన నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో మమ్మల్ని నింపి బలపరచండి ప్రభా. అయ్యా మీ పునరుద్ధాన దినమును ప్రభా తండ్రి నాయన ఈ దినం జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నీ వాక్యాన్ని ప్రభా తండ్రి మీరు మాకు చెప్పిన మాటల్ని నాయన తండ్రి ఇతరులకు ప్రకటించి ఉండగా అయ్యా పరిశుద్ధాత్మదేవ మీరే ఆకర్షించుకుని అయ్యా నీ పరలోక దీవెలతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో, అభిషేకంతో నింపి బలపరిచి ధైర్యపరిచి ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యును, ఆరోగ్యాన్ని, రక్షణను దయచేసి నీ శాంతి సమాధానాలతో నింపి బలపరిచి నీ రాజ్యానికి వారసులుగా చేసుకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము నాయన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అయ్యా మీ పునరుద్ధాన దినమును ఈస్టర్ పండుగను జరిపించుకుంటూ ఉండగా ప్రతి సంఘముతో, ప్రతి దైవ సేవకులతో, ప్రతి సంఘముతో, ప్రతి కుటుంబాలతో దేశంలో ఉన్న నాయకులు, దేశ ప్రజలందరినీ కూడా రక్షించండి. అందరికీ రక్షణ దయచేయండి ప్రభా. దేశ నాయకులకి రక్షణ దయచేయండి ప్రభా. నీతి, న్యాయం, యథార్థత కలిగిన పరిపాలన నాయన తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలతో మీరు జరిగించండి. మీ శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. మేము మా పిల్లలు తరతరాలు నిన్ను ఆరాధించేవారిగా
నీ సువార్తను ప్రకటించేవారుగా, ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లు నీ బలమైన హస్తం ఉంచి మమ్మల్ని ఆశీర్వదించి తుది శ్వాస వరకు నమ్మకంగా నిరీక్షణ కలిగి మీరు వస్తారని మేము ఎదురు చూస్తూ ఉండగా త్వరలో రారిన యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మహిమ శరీరంతో మీరు ఎలాగైతే ఎక్కిపోయారో అలాగే మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తారని నిరీక్షణతో మేము జీవిస్తూ ఉండగా మా విశ్వాసాన్ని బలపరిచి అయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరిచి తుది శ్వాస వరకు నమ్మకంగా జీవించే ధన్యత, దీవెన, ఆశీర్వాదం మాకు ప్రతి బిడకు మీరు అనుగ్రహించినందుకు, ఈ వాక్యం విన్న ప్రతి బిడకు మారు మనసు రక్షణ దయచేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన త్వరలో రానే ఉన్నాడని నమ్మి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి యేసయ్య మనం అందరికీ ఇచ్చినటువంటి పని నమ్మకంగా ప్రకటించి అనేక ఆత్మలు దేవుని రాజ్యంలో చేర్చాలంటే ఈ యొక్క సువార్త విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మీరు చెప్పలేకపోతే మీరు చెప్పిన ఈ వీడియోను మీరు మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేసి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ యొక్క సువార్త ప్రకటించడం ద్వారా ఏమీ ఆశించట్లేదు. అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని రాజ్యాల్లో ఉండాలని దేవుడిచ్చిన మన పనిని మనం నమ్మకంగా చేస్తూ ఉండగా మీరందరూ కూడా మీ దేవుని పనిలో నమ్మకంగా ఉండి బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకోవాలని మాత్రమే ఈ సువార్త ప్రకటిస్తున్నాం. కాబట్టి మీరు కూడా దేవుని రాజ్యంలో దేవునితో మీరు పొగడబడాలి అంటే మీరు కూడా ఈ సువార్తను మీరు విని విడిచిపెట్టేవారు ఉండకుండా ఈ యొక్క వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు, మీరు తెలిసిన వారికి షేర్ చేసి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండనుగాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ మన దేశంతో, మన పట్టణాలతో, మన దేశ నాయకులతో, మన సంఘాలతో, మన పిల్లలతో, మన పిల్లలతో తరతరాలు మనకి దేవుని కృప తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.